సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమసమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం. ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హైయెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పనిచేస్తున్నాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూశారు అందరూ. వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను. సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనందరం కూడా భోగి రోజున పాత వస్తువులని కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్లు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది.